ఈ రాత్రికాల సమయంలో కూడా నీకు అటువంటి పట్టుదల ఉంటే జవాబు వచ్చే వరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నీవు నాకు సహాయం పంపించే వరకు నేను ఎదురు చూస్తాను. ఐ విల్ నాట్ గివ్ అప్, ఐ విల్ నాట్ క్విట్, ఐ విల్ నాట్ లూజ్ మై హోప్. నిరీక్షణను కోల్పోను, ఆశలు వదులుకోను, ప్రార్థించడం మానను, నిరాశ పడను, నీ మీద వ్యసన పడను, నీ మీద కంప్లైంట్ చేయను. నువ్వు నన్ను మర్చిపోయావనో విడిచిపెట్టావనో నేను భావించను, కానీ నీవు నన్ను కరుణించే వరకు నీ వైపు నా కన్నులు చూస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో అట్టి పట్టుదల మనం కలిగి ఉందాం. నీ అవసరత చిన్నదా పెద్దదా అన్నది ప్రశ్న కాదు, కానీ నువ్వు పరలోకపు తండ్రి మీద ఎంతగా ఆధారపడుతున్నావు అనేది ప్రశ్న. యాజ్ లాంగ్ యాజ్ యూ డిపెండ్ ఆన్ యర్ హెవెన్లీ ఫాదర్, మన దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చినని వాక్యంలో వ్రాయి. నీకు ఏదైనా అవసరం అయితే దెర్ ఇస్ నో వే హీఈస్ గోయింగ్ టు విత్హోల్డ్. నీకేదైనా అవసరం నువ్వు అడిగావు, అది ఈ దేవుడు ఇవ్వకుండా చేతిని బిగపట్టుకునే పరిస్థితి అనేది ఉండదండి. వై వుడెంట్ హీ గివ్ యూ? ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు అడిగితే? ఆయన ఎందుకు ఇవ్వకుండా ఉంటాడు నువ్వు ఎదురు చూస్తే? ఆయన అన్ని ఇవ్వగలడు, అన్నీ చేయగలడు. నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయన కరుణించే వరకు ఆయన తట్టు నీ కన్నులెత్తి ఎదురు చూస్తే నిశ్చయముగా నీవు సహాయాన్ని పొందుకుంటాం. దేవుని